చాలా పద్ధతిగా ఉన్నాను. అలా లోనకి వెళ్దాం. చాక్లెట్స్ తీసుకుందాం వెళ్ళే ముందు. నీ కూడా చాక్లెట్స్ ఉన్నాయి ఇక్కడ. బాబు టీ సప్లై చేస్తున్నాడు మాకు అందరికి. ఇంకేం వద్దు కుమార్, నువ్వు కూడా వచ్చేస్తే కలిసి తాగుతాం. ఏం కుమార్? మసాలా చాయ్. ఓకే ఓకే కుమార్. ఇది కాఫీ కుమార్. కాఫీ మ్యూజియం పక్కన ఉన్న మాదుగుల హల్వా అయితే దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది మాదుగుల హల్వా అని ఎందుకు వచ్చిందంటే మాదుగ అన్న ఊరి దగ్గర ఈ హల్వా అన్న తయారైంది. సో దానికోసం అని చెప్పేసి మాదుగుల హల్వా అని చెప్పేసి ఇంకా అలా చేస్తారు. అబ్బాయిల కంటే ఏది ఉండవా ఇక్కడ. మనం కూడా ఒక చట్టం తీసుకొద్దాం రా కుమార్. అది చట్టం పేరేంటి? చట్టం పేరు కూడా నేనే చెప్పాలా? ఏదో 13 ఏనో 13B ఏదో వేసేద్దాం. ఓకే. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు వచ్చేప్పటికి February 1st. మేము నైట్ అయితే కనుక లేక్ వ్యూలో అయితే కనుక స్టే చేసాం. రూమ్ అయితే కనుక పర్వాలేదు. ఇప్పుడు ఎలా ఉంది రూమ్ అయితే? సూపర్. ఓకే. ఇప్పుడైతే కనుక మేము చెక్అవుట్ చేస్తున్నాం. సోఫా కూడా ఉంది, వాష్రూమ్స్ కూడా ఓకే. నాకు అన్నింటికన్నా నచ్చింది అయితే వాష్రూమ్ చాలా నీట్గా ఉంది. హాట్ వాటర్ కూడా ఉంది. నైట్ అంతా కూడా ఐటమ్ సాంగ్స్ లో ఫుల్ ఫీల్డ్ గా ఎంజాయ్ చేసాం. బావులు కదా ఫుల్ చిల్లే అనమాట. కారిడార్ అయితే చాలా బాగుంది. రైల్వే పట్టాల దగ్గర నైట్ అయితే కనుక ఏ ట్రైన్లో రాలేదు, వస్తాయేమని వెయిట్ చేసాం. బ్రో అయితే కనుక చాలా ఆరాటపడ్డాడు. మనోడైతే కనుక చాలా కక్కుతి పడ్డాడు. మనోడైతే కనుక చాలా ఆవేశపడ్డాడు. మాత్రం చాలా పద్ధతిగా ఉన్నాను. హెల్మెట్ అన్న మ్యాండేటరీ అండి. హెల్మెట్ లేకపోతే చాలా కష్టం. హెల్మెట్ పెడితే హెల్మెట్ పెట్టకపోతే ఓకే సరే చెక్అవుట్ అయితే చేస్తున్నాం. ఇంకా లేక్ క్యూఎన్ కి బాయ్ బాయ్ చెప్పేద్దాం. వెహికల్ పార్కింగ్ అయితే కనుక సూపర్ అబ్బా. ఫస్ట్ అయితే కనుక కాఫీ మ్యూజియం కి అయితే పోతున్నాం. ఎలాంటి ఎప్పుడో సినిమాల్లో చూసాను అబ్బా, ఇప్పుడు లైవ్ లో చూస్తున్నాను డైరెక్ట్ గా. ఫైనల్ గా మనం అయితే కాఫీ మ్యూజియం దగ్గరికి అయితే వచ్చేసాం. వెహికల్ అన్నది ఇక్కడ పార్క్ చేద్దాం. మీకు ఫ్రంట్ చూపిస్తా చూడండి. టికెట్ తీసుకోవాలి. టికెట్ వచ్చేటప్పుడు 20 రూపీస్. అడల్ట్స్ కి వచ్చేటప్పటికి. చిల్డ్రన్స్ కి అయితే కనుక 10 రూపీస్. టికెట్ తీసుకున్నాం. ఫ్రంట్ వ్యూ ఎలా ఉంది చూడడానికి. మనం అలా ఫ్రంట్ కి వెళ్దాం. ఇంకెక్కడో పెద్ద మనుషులు చైర్లు అయితే ఉన్నాయి. వీటిల్లో కూడా మనకు వచ్చిన 4 ఫోటోలు లాక్కుందాం. బా ట్రీస్ కోసం అని చెప్పి డిఫరెంట్ గా బల్లె తయారు చేశారు. పానీపూరి బల్లి లాగా. బజాజ్ పాత బల్లి అనమాట. బ్రో ఉన్నది పని చేస్తుందా? రౌండ్ టేబుల్ సమావేశం వేస్తున్నారు ఆ కుర్చీ పెద్ద మనుషులు. మనం ఇలా ముందుకు వెళ్ళిపోతాం. ఇంకా ట్రీస్ కోసం ప్రత్యేకంగా ఈ బల్లి అన్న డిజైన్ చేశారు. ఫిక్స్డ్ ప్రైస్. లాస్ట్ వద్దాం ఇట్లానికి. బ్యాగ్స్ ఇవన్నీ 6 సారీస్ వచ్చేప్పుడు 100 రూపీస్. 6 పిల్లర్స్ వచ్చేటప్పుడు 100 రూపీస్ అంట. మనం ఎలా వెళ్దాం అలా వచ్చాం కదా. ఓ బాగుంది కదా. మనం డైరెక్ట్గా అయితే కనుక ఇప్పుడు కాఫీ మ్యూజియం లోనకి అయితే వెళ్తున్నాం. ఎంట్రన్స్ వ్యూ వచ్చేటప్పటికి ఇలా ఉంది. సైడ్కి వెళ్దాం ఫస్ట్. ఇదంతా సైడ్ వ్యూ చూడండి. చాలా క్రియేటివ్గా డిజైన్ చేశారు. అలా లోనకి వెళ్దాం. చాక్లెట్స్ తీసుకుందాం వెళ్ళే ముందు. అన్ని కూడా చాక్లెట్స్ ఉన్నాయి ఇక్కడ. ఎన్ని చాక్లెట్స్ చూడండి. వీళ్ళే మొత్తం అన్ని కూడా తయారు చేసినవి. మనం రైట్ సైడ్కి వెళ్ళాం కదా, లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్దాం. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అలా వెళ్ళి ఒక రౌండ్ వేసుకుని వచ్చేస్తే ఇవన్నీ కూడా హ్యాండ్ క్రాఫ్ట్ మేడ్సే. చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవైతే కనుక ఎవరో కూడా ఇప్పుడు డిస్ప్లే అన్నారు పెట్టుకోవట్లేదు చాలా వరకు. కానీ ఇవన్నీ కూడా వీళ్ళు ఓల్డ్ హ్యాండ్ క్రాఫ్ట్ మేడ్స్ అనమాట. ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా అర్జెంట్గా కాఫీ అయితే టేస్ట్ చేయాలి. మనం ఇప్పుడు కాఫీ షాప్ మ్యూజియం లోనకి అయితే వెళ్తున్నాం. లెట్స్ గో. కాఫీ మ్యూజియం ఎథియోపియా అరకు వ్యాలీ సీట్ టు గో. ఇవన్నీ చదవాలని చాలా కష్టం. క్లియర్గా చూపిస్తా చూడండి. కాఫీ టేస్టర్స్ ఫిల్టర్ కాఫీ మేక్ చేస్తున్నారు ఇక్కడ. అలా ఫ్రంట్ అంతా కూడా కవర్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఎలా వద్దాం. కాఫీ చాక్లెట్స్ ఇవన్నీ కూడా వ్యూ చూడడానికి చాలా బాగుంది అబ్బా.
మొత్తం అంతా కూడా కలర్ఫుల్గా చాక్లెట్స్ ఎక్కడ చూస్తున్నాను. చూడండి ఇవన్నీ చాక్లెట్స్. అరకు కాఫీ ఇక్కడ చూసినా కానీ చాక్లెట్స్, ఇవన్నీ కూడా చాక్లెట్స్. మొత్తం స్టోర్లో ఆల్మోస్ట్ ఒక 80% అంతా కూడా చాక్లెట్స్తోనే కవర్ అయిపోయి ఉంది. చూసారుగా. ఇప్పుడు మనం అయితే కనుక చాక్లెట్స్ అయితే తీసుకుందాం. దేంతో వస్తాయి ఇప్పుడు ఇవి? నట్సా? ఓకే ఓకే, కాజు బాదం అన్నీ కూడా మిక్స్ అయ్యి వస్తాయి ఇవి. కాఫీ ప్రైసెస్ చూడండి, చాలా రకాలు ఉన్నాయి ఇందులో. బాబు టీ సప్లై చేస్తున్నాడు మాకు అందరికి. ఇంకేం వద్దు కుమార్, నువ్వు కూడా వచ్చేస్తే కలిసి తాగుతాం. ఏం కుమార్? మసాలా చాయ్. ఓకే ఓకే కుమార్, ఇది కాఫీ కుమార్. టేస్ట్ తెలుస్తుంది అబ్బా, కాఫీ ఫ్లేవర్ అన్నది అలా తెలుస్తుంది. బాగుంది. కాఫీ మ్యూజియం పక్కన ఉన్న మాదిగుల హల్వా అయితే దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది మాదిగుల హల్వా అని ఎందుకు వచ్చిందంటే, మాదుగ అన్న ఊరి దగ్గర ఈ హల్వా అన్న తయారైంది. సో దానికోసం అని చెప్పేసి మాదిగుల హల్వా అని చెప్పేసి ఇంకా అలా చేస్తారు. ఇక్కడైతే కనుక బెల్లం, పంచదార 2 వెరైటీస్ అయితే ఉన్నాయి. 2 టేస్ట్ చేద్దాం మనం. బ్రో బ్రో, ఏది బెల్లం ఏది పంచదార బ్రో ఇందులో? ఇది బెల్లం అంటే ఓకే, ఫస్ట్ అయితే మనం పంచదార ట్రై చేద్దాం. మళ్ళీ చేస్తాం సార్. చాలా స్వీట్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. పంచదార కన్నా బెల్లం చాలా బాగుంది అబ్బా. ఇది ఎంత బ్రో? హాఫ్ కేజీ ఎంత? హాఫ్ కిలో 300, 350 అండి. 350. పావు కేజీ అయితే 300. పావు కిలో అయితే 180. కేజీ 600. విన్నారుగా ప్రైసెస్ అన్నది. టేస్ట్ అయితే చేయండి, చాలా బాగుంది. వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ ట్రై చేయండి. ఓకే, ఇంతకీ ఈ మాదుగుల అన్న ఊరు ఎక్కడ ఉందో తెలుసా? అరకు నుంచి 90 కిలోమీటర్స్ అనమాట. అక్కడ తయారైంది హల్వా వచ్చేటప్పటికి. హల్వా ఎలా తయారు చేస్తారో చెప్పండి బ్రో. గోధుమ పాలు, నెయ్యి, షుగరు, బెల్లంతో తయారు చేస్తారు. గోధుమ పాలు, నెయ్యి, షుగరు, బెల్లం. ఇందులో అయితే కనుక పంచదార యాడ్ అవుతుంది. అంటే మిగిలిందంతా సేమ్ యాస్టేజ్ ఒకటే. కాఫీ మ్యూజియం నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. అర్జెంటుగా ఆకలి వేస్తుంది, గంట చాలా గట్టిగా కొట్టేస్తుంది. ఫుల్ అయితే కనుక ఫుల్ కుమ్మేయాలి. ఇక్కడ ఏ అట్లు ఉన్నాయి, ఇక్కడే కుమ్మేద్దాం. ఎక్కడ దాకా వెళ్ళడం ఎందుకు. ఫుల్ దోశ చెప్పుకున్నా ఇడ్లీ తర్వాత అన్నీ అలా సెట్ అయిపోతున్నాయి అంతే. కంటిన్యూస్గా రైస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏది కూడా డిస్సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవ్వలేదు ఫుడ్ విషయంలో. షాప్ చూడడానికి ఎంత చిన్నగా ఉంది. బిల్లు మాత్రం 230 రూపాయలు అయింది. 2 ఎగ్ దోశకి, 2 ఉల్లి దోశకి, 2 ప్లేట్లు ఇడ్లీకి. బా, ఇక్కడ షాప్ పెట్టుకుంటే బతికేచ్చు మనం. విజయలక్ష్మి పాన్ షాప్. కాఫీ మ్యూజియం దగ్గరలో ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది, ప్రైస్ కూడా అంతే బాగుంది. చలో మనం ఇప్పుడైతే కనుక ట్రైబల్ మ్యూజియంకి వెళ్తున్నాం. ఒక్కోటి అలా కవర్ చేసుకుంటూ పోవడమే. మనం ఇప్పుడు ట్రైబల్ మ్యూజియం లోనికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ట్రైబల్ మ్యూజియం దగ్గరికి అయితే వచ్చేసాం. మీకు ఫ్రంట్ వ్యూ పేజ్ చూపిస్తా చూడండి. మనం ఇంకా లోన్కి అయితే ఎంటర్ అయిపోదాం. టికెట్ అయితే తీసేసుకున్నా. నలుగురికి వచ్చేటప్పుడు 240 రూపీస్ అయింది. అడల్ట్స్ కి అయితే కనుక 60, చిల్డ్రన్స్ కి అయితే కనుక 30. ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. కాంబో 800, కాంబో 2 600, కై సైక్లింగ్ 200, జిప్ లైన్ 200, వాల్ క్లైంబింగ్ 200, రోపు, యారో షూటింగ్, పెడల్ బోటింగ్, కమాండో నెట్ చాలా ఉన్నాయి. ఇంకా అలా లోన్కి వెళ్దాం. ఇంక మనం ఎంటర్ అయిపోయాం లోన్కి. జిప్ లైన్, స్కై సైక్లింగ్ ఉన్నాయి ఇక్కడ. లంబసింగ్ దగ్గర ఇవన్నీ చేస్తాను కాబట్టి ఇప్పుడైతే చేయట్లేదు. స్కై సైకిల్ అంటే కామన్. ఇక ఫ్రంట్ షాప్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మీకు చూపించి మీకు కూడా బోర్ కొట్టేస్తారు. మనం ఇంకా అలా ఫ్రంట్కి అయితే వెళ్ళిపోతాం. నేషనల్ రర్బన్ మిషన్ అడ్వెంచర్ టూరిజం యాక్టివిటీస్ అట్ ట్రైబల్ మ్యూజియం ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి 40 లక్షల బడ్జెట్. హైటెడ్ ఇయే పాడారు. ఇంప్లిమెంటేషన్ ఇయర్ వచ్చేటప్పటికి 2018-19. మనం ఇంకా అలా ఫ్రంట్కి వెళ్ళిపోదాం. ఇవన్నీ కూడా షాప్లే. ఇది చూడండి, ఎంట్రన్స్లో చాలా బాగుంది ఇది. అబ్బాబాబా, కుమార్ అయితే కనుక సేవ తీర్చుకుంటున్నాడు. టెర్రస్ కల్టివేషన్ బాగుంది, బాగా సెట్ చేశారు ఇవన్నీ కూడా. మనం ఇంకా లోన్కి అయితే వెళ్దాం. ఎక్కడికి వచ్చినా కానీ అబ్బాయిలకి ఏమి ఉండవు, మొత్తం అన్నీ అమ్మాయిలకే. చూడండి ఈ హ్యాండ్ బ్యాగ్లు ఇవన్నీ కూడా. ఎందుకు మనకి బాధ మొత్తం అన్నీ ఉండాలి. అబ్బాయిల కంటే ఏది ఉండవు ఇక్కడ. మనం కూడా ఒక చట్టం తీసుకొద్దాం రా కుమార్. అది చట్టం పేరేంటి? చట్టం పేరు కూడా నేనే చెప్పాలా? ఏదో 13A 13B ఏదో వేసేద్దాం. ఓకే, దిశా చట్టం.
ఆల్రెడీ వందకోమా అబ్బాయిలకు కూడా వచ్చింది ఈ మధ్య సన్నీ సత్తం. ఓకే ఈవినింగ్ 5 to 7 PM అంట డిజిటల్ డాన్స్ అన్నది. పాసిబిలిటీ అవుతే కనుక వద్దాం మనం. మ్యాక్సిమం మాకైతే కనుక చాలా టైం తక్కువ ఉంది, దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది మాకైతే. 1 డేలో ఆల్మోస్ట్ చాలా ప్లేసెస్ అయితే కవర్ చేద్దామని ఫిక్స్ అయిపోయాం. ఈ బైక్ నాకు ఇవ్వవా, ఈ బైక్ నాకు ఇవ్వవా, నాకు ఈ నాది నేను ఎక్కుతా, ఎక్కడ ఎక్కుతా. చలో లోనకైతే ఎంటర్ అవుతున్నాం. అప్పట్లో ఇక్కడ సెట్ ఎలా ఉంటుందని చెప్పేసి ఇలా ఒక డేటా వేసారు, మీకు చూపిస్తా చూడండి క్లియర్గా. బాగుంది కదా, ఇలాంటివి అయితే ఇప్పుడు చూడటం చాలా రేర్. ఇవన్నీ కూడా చూపిస్తాను. పౌండింగ్ స్టిక్స్ చాలా ఉన్నాయి. ఇది వచ్చేటప్పటికి వుడెన్ మోటార్. అది వుడెన్ మోటార్ అంటే రోల్ అబ్బా, పిండిలు రుబ్బుకుంటారు అవన్నీ. మనం ఇప్పుడు అన్నీ అడ్వాన్స్లో వచ్చేసినాయి, కానీ అప్పట్లో ఇలా ఉండి ఒక్కోటి. బాటిల్ గాట్. పెద్దరాడు నేను కదా, ఈ పెద్దరాడు ఎక్కడి నుంచి వచ్చాడు కొత్తగానే. ఇవన్నీ చూడండి. ఇదైతే కనుక వాటర్ తాగేది, కళ్ళు తాగుతారు, చాలా తాగుతారు. ఇవన్నీ చెప్పుకుంటా కూర్చుంటే ఒక రోజే పట్టేస్తుంది. సెటప్ అంతా కూడా చాలా బాగా చేశారు. చేపలు పట్టేది ఇది కిందకి పెట్టేసి, ఇది వచ్చేటప్పటికి పైకి ఉంటుంది. అందులో ఏమన్నా కానీ మేత అలాంటిది పెడతారు, అలా చేపలు పడతారు అనమాట దీంతో. ఇది ఒక టెక్నిక్ అప్పట్లో. మొత్తం మనకు కావాల్సిన పప్పులు, బియ్యాలు ఇవన్నీ కూడా దాచుకునేది ఇది. అప్పట్లో ఇలా ఉండేది. ఈ విత్తనాలు మొత్తం అన్నీ కూడా బాస్కెట్ మొత్తం ఓవరాల్ అనమాట. దేనికి పడితే దానికి యూస్ చేస్తారు. అది ఆ చివర ఉన్నది ఫోటో గ్యాలరీ. మనం ఇప్పుడు లోనికి అయితే వెళ్దాం. ఇక్కడ ట్రైబల్స్ ఫొటోస్ అయితే చాలా ఉంటాయి, మీకు అన్నీ చూపిస్తా మీకు తిప్పి. ఇంకో ఇలా పట్టుకెళ్తారు వాటర్ అన్నది, బాణాలు, ఇక్కడ వ్యూస్. ఏంటిది జొన్నపొత్తు. అలా ఫ్రంట్కి వెళ్దాం మనం. ఇంకో వీళ్ళు ఏం చేస్తారు మొత్తం అన్నీ కూడా క్లియర్గా చూపిస్తున్నారు ఇక్కడ. చెవులీలు అలాగే కనుక చైన్స్ వీళ్ళు వాడి కాలి నడుపుతూనే వెళ్తారు, కానీ ఏమైనా జీప్స్ కానీ వస్తాయి కనుక ఇలా ఎక్కుతారు అన్నమాట జనాలు. ఇది అంతా సంత. ఇలా గాజులు సంతలు, ఈ గాజులు ఇలాంటి కత్తులు ఇవన్నీ కావాల్సిన పనిముట్లన్నీ అమ్ముకుంటారు. వాళ్ళకి కావాల్సిన నీడ్స్ థింగ్స్. మినిమల్ రోల్ అది. ఇంకోండి ఇక్కడ అలా సరదాగా క్యాజువల్ పిక్స్, అలాగే జాతర చేసుకుంటున్నప్పుడు ఫొటోస్ చాలా దిగారు. ఈ అవ్వ చూడండి అలా ఉన్నాయి ఏంటన్నది మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఆర్ట్ గ్యాలరీ చాలా బాగుంది అబ్బా. ఏదైనా నీ తర్వాతే కుమార్. మనకేమో కొంచెం మొహమాట ఎక్కువ, ఏమైనా మాట్లాడదామంటే మనోడు అలా కదా నీట్గా వెళ్తాడు, తగ్గొట్టేస్తాడు అన్నీ. సో దానివల్ల నాకైతే కానీ చాలా పని తప్పిపోయింది. తగ్గేదేలే. ఆదివాసీ దేవాలయం ఎంట్రీ. చలో లోనికి వెళ్ళి చూసేద్దాం. ఎంట్రన్స్ చూడటానికి అయితే కనుక ఎలా ఉంది. అలా బాణాలు, విల్లు, కత్తులు ఇవన్నీ చూడండి. చాలా క్రియేటివిటీగా డిజైన్ చేశారు. ఏ బాబా ఎలా ఉన్నా, బాగున్నావా? అటు గోచి ఎట్టుకుని వచ్చేసాడు, అంత ఎత్త వచ్చేస్తాడు మనోడు. పనసకాయని చూస్తే తినాలనిపిస్తుంది అబ్బా. గోచి ఎట్టుకుని ఎలా వచ్చేస్తావు బ్రో? లుంగి పంచి అయినా కట్టుకోవాలి కదా నువ్వు. మనం అప్డేట్ చెయ్యాలి కదా బ్రో వాళ్ళని. ఇంకో దేనా చంపేశారు వీళ్ళు. 4 గేట్ బయటకి పెట్టేసింది బాబు. మా జంతువు అయితే కనుక కూర వండుకుని తినేడు. బ్రో జింక అది బ్రో, నాకు తెలియట్లేదు బ్రో జింకని. ఎలా అయితే అలా బ్రో, నువ్వు ఎలా అంటే అలా. ఇంక ఎవరు సీరియస్ గా పని చేస్తుంది. 10 రూపాయలు ఇచ్చేద్దాం మనం అయితే. ఇది వచ్చేటప్పటికి నాకు పెద్ద చూసారు. ఫ్రంట్ వచ్చేటప్పటికి చాలా చిన్నది. దానికి సంబంధించి చాలా ఉన్నాయి. హాయ్ మీరే కదా వచ్చింది ఇలా కాదా అని చెప్పేసి చాలా ఫ్రంట్కి వెళ్తాం మనం. ఇక్కడ నష్టం పెట్టారు కానీ గుడ్లు లేవబ్బా. ఆకలేస్తుంది నాకు. ఎవరితో దండం పెడుతున్నాడు, ఎవరు దండం పెడుతున్నాడో తెలియట్లేదు మనోడైతే. అనియా నాకే నీకా? సరే దండం పెడుతున్నాడు. కొంకుడికి వేసినాను. దట్ యానిమల్ బౌల్స్ అంట. ఏం చేస్తున్నారో తెలియదు. అప్పట్లో అయితే మనం దాంట్లో ఏమంటే వాటర్ తాగడానికి, కళ్ళు తాగడానికి ఇలాంటి అన్నిటికి వాడేవారు కింద. ఫస్ట్ వచ్చేటప్పటికి అది. సెకండ్ వచ్చేటప్పటికి ఇప్పుడైతే మనం కేజీలు 900 ml అలా కొలుస్తాం. అప్పట్లో అయితే అర్థంతో కొలిసేవారు వాళ్ళు. పైన వచ్చేటప్పుడు ఫిషింగ్ బాస్కెట్స్ అన్ని మీకు ఆల్రెడీ చూపించా. వెజిటేబుల్ బాస్కెట్స్ ఉన్నాయి.
గరిటలు చూడండి, ఇప్పుడైతే కనుక స్టీల్ అల్యూమినియం వస్తున్నాయి, కానీ అప్పట్లో అయితే కనుక ఇలా ఉండేవి. అదా పరిస్థితి. ఇక్కడైతే వీళ్ళు ఎలా అయితే నివసించారో సేమ్ యాస్టేజ్ అలా పెట్టారనమాట. ఒకసారి మొత్తం అంటే ఒక రౌండ్ వేసేయండి. అలా రంగులు వేసుకుని పండగలు చేసుకునేవారు అనమాట. పిల్సా డాన్స్ మొత్తం వర్క్ అయితే కనుక ఒక ఫేమస్ డాన్స్ అది అందరికీ తెలిసిందే. అలా డాన్స్ ఆడుతున్నప్పుడు ఇంకా ఇక్కడ ఎలా అందరూ కూడా డబ్బులు కొడతా కూడా ఫుల్గా ఎంకరేజ్ చేస్తా మంచిగా ఎంజాయ్ చేసుకునేవారు. ఇంకా ఈ మ్యూజియంకి ఫైనల్ టచ్ ఆదివాసీ దేవాలయం ఎవడైతే చాలా ఉంది, కొంచెం టైం తీసుకుని వెళ్దాం. సేమ్ యాస్టీజ్ నేచర్ని ఎలా అయితే క్రియేట్ చేశారు ఈ దేవాలయాన్ని, మొత్తం చుట్టూరు తిప్పి చూడండి ఒకసారి. సేమ్ యాస్టీజ్ డిజైన్ చేశారు కదా, చాలా బాగుంది. పెళ్ళికి ఎటువంటి ఇన్విటేషన్ ఇవ్వలేదు, కాకపోతే బిర్యానీ ఫ్రీగా వస్తారు కదా అని చెప్పి తినడానికి అయితే వచ్చేసాను. ఇక్కడ కొండ వాళ్ళు అయితే కనుక పెళ్లిళ్ళు ఇలా చేసుకుంటారు, చాలా బాగా డిజైన్ చేశారు. కాల్ అవుతున్నాయి కూర్చున్నాం అనుకున్నాను, కానీ ఇక్కడ ఏమో అర్థం పెట్టేశారు. లేదంటే కనుక వెళ్ళి వీళ్ళిద్దరితోనే కొంచెంసేపు డిస్కషన్ చేద్దాను అనమాట. ఏంటదా వన్నవా తాడు ఎలా అన్నది తయారు చేస్తారు ఇంకా ఇక్కడైతే చూపించారు. మీకు దగ్గర పెట్టి చూపిస్తా చూడండి. ఇంకో పక్క నుంచి ఏమో బియ్యం ధాన్యం ఉంటాయి కదా, అవన్నీ కూడా ఎలా అయితే చేస్తారో అప్పట్లో కాలంలో అలా చేస్తున్నారు అనమాట. ఇది ఓ మామ ఎలా ఉన్నా బాగున్నావా, వ్యాపారం అంతా బాగానే సాగుతుందా? సర్లే ఎలాగే ఏ సమాధానం చెప్పట్లేదండి. గ్లాస్ ఉంది కదా మామకి వినిపించదు. వినపట్లేదా? అయితే ఓకే, ప్రాబ్లం లేదు. సరే ఎలా 100 గ్రాములు ఇయ్యాను మాట్లాడి మామా ఏమా. సరే అయితే నీకు నా మాటల్లో వెళ్ళిపోతాను. అయితే మరి నాగలి ఇలాంటివన్నీ మనం బొమ్మల్లోనే చూస్తాం. ఆల్రెడీ చాలా వీడియోస్ లో చూపించాను, ఒరిస్సా వెళ్ళినప్పుడు చూపించా, అలాగే అరకు వెళ్ళినప్పుడు కూడా చూపించా. స్టెప్ కల్టివేషన్ అంటే మీకు పైన ఎంతైతే వాటర్ అయితే కావాలో దాని తర్వాత అలా స్టెప్ బై స్టెప్ అలా దిగి ఎక్కడైనా కానీ ఒక చెరువులో ఫామ్ చేసుకుంటారు. మిగిలిన వాటర్ అంతా అక్కడ స్టోర్ అవుతాయి. వాళ్ళకి ఎప్పుడైనా కావాలనుకుంటే కనుక అవన్నీ మళ్ళీ వాళ్ళు వాడుకుంటారు అనమాట, యూజ్ చేసుకుంటారు. చాలా బాగా డిజైన్ చేశారు. ఇదైతే కనుక రియాలిటీ లుక్ లో ఉంది. ఇది కొంకురికాయలు, పుట్టగొడుగులు ఇవన్నీ కూడా ఇక్కడ రియాలిటీగా చాలా న్యాచురల్ గా డిజైన్ చేశారు. అన్ని చూస్తాం మనం. ఇదే లాస్ట్. ఇక్కడ మనకి ఏం దొరుకుతాయంటే కనుక న్యాచురల్ చిరుధాన్యాలు, పప్పు దినుసులు మీకు అన్ని చూపిస్తా చూడండి. ఇంకెక్కడ కూడా ఉన్నాయి అలాగా. మీకు ప్రతిదీ కూడా పేర్లు పెట్టి రాశారు, చూపిస్తాను నేను. సిరిసామ, పెద్ద సామ, జింజీర సామ, ఏంటి గుర్రం తోక సామ, బండ కొర్ర, ఇవన్నీ దేనికి వాడతారు? రైస్ బదులు ఇది తింటారు అంట. ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే కనుక మీకు చూపిస్తాను నేను. ఇదైతే కనుక చాలా మందికి తెలుస్తుంది, అలాగే చాలా మందికి ఇప్పుడు వచ్చిన జనరేషన్కి అయితే తెలియదు. అప్పట్లో ఆవుల్ని ఇటొకటి అటొకటి కట్టి గడ్డే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఏదైతే నీడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా దీని మీద వేసుకొచ్చి వెళ్ళేవారు. అలాగే ఏ ఊరు ప్రయాణాలైనా కానీ దీని మీద వెళ్ళేవారు అనమాట, ఎంత దూరం అయినా కానీ. అప్పట్లో ఎటువంటి ట్రావెలింగ్ అన్నది ఉండేది కాదు కదా, దానివల్ల అప్పట్లో ఇది ఒక ఫేమస్. ఇంకా ఇప్పుడైతే మనకి బళ్ళు, కార్లు, ఏరోప్లేన్లు వచ్చాయి, కానీ అప్పటి కాలం అంటే మొత్తం అంతా ఇది. భూమి సాగు చేసే ప్రతిదీ కూడా, అలాగే దంచుకునేవి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది వచ్చేప్పుడు చిన్న కట్టె, దానికి చేతికర్ర లాంటిదే చిన్న కట్టె. ఇది కూడా అలాంటిదే. ఇది చూపిస్తున్నాను చూడండి. మొత్తం ఇవన్నీ కూడా అప్పటి కాలం డిజైన్ చేశారు. కొన్ని పోతాయి కనుక మొత్తం పాలిష్ పెట్టి ఉండడం వల్ల మీకు అలా కనపడుతున్నాయి అంతే. ఓకే రైట్ అయినా లెట్స్ గో. ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ ఉన్నాయో చూద్దాం. వెళ్ళే కొద్ది వస్తానే ఉంటున్నాయి. బ్రో వాళ్ళ సిస్టర్ కి వాళ్ళ మదర్ కి అయితే బ్యాగ్స్ అయితే తీసుకుంటున్నారు. చాలా రీజనబుల్ గా ఇచ్చారనమాట. బ్రో ఎంత బ్రో ఒకటి? రీజనబుల్ గా 500. మీ పేరేంటండి? అరకు వ్యాలీ మెయిన్ రోడ్ దగ్గర ట్రైబల్ మ్యూజియం ఉంది కదా, అలా లోనకి వస్తే లలిత గారి షాప్ ఉంటుంది. ఎవరైనా వస్తే కనుక విజిట్ చేయండి. ట్రైబల్ మ్యూజియం నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే కనుక కాఫీ ప్లాంటేషన్ దగ్గరికి పోతున్నాం అనమాట. ఎండ అయితే కనుక చాలా దారుణంగా ఉంది. అక్కడైనా నేడుకుంటే కొంచెం రిలాక్స్గా అయితే ఉండొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఆన్ నెక్స్ట్ వ్లాగ్. బై బై. అజయ్ వేసాని మోటో వ్లాగ్స్.